విభజన హామీలో వరంగల్ జిల్లాకి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. వరంగల్ను అభివృద్ధి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పాటుపడుతుందని తెలిపారు. కార్యకర్తల అభ్యర్థులుగా భావించి తన తరపున ప్రచారం చేశారని తెలిపారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పార్లమెంటు ఎన్నికల్లోనూ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు కడియం కావ్య. దళిత డాక్టర్ని, మహిళని మీ ముందుకు వస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసురాలుగా మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి, అటు రాహుల్ గాంధీ గారి ప్రభుత్వంలో కూడా ఒక సైనికురాలుగా పనిచేయడానికి, మన వరంగల్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలి అన్న దిశగా ఇక్కడున్న సమస్యలపైన కూడా సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నాను. కాబట్టి అన్నిటి మీద మనము అందరం కూడా కలిసి సమస్యలను పరిష్కరించే దిశగా వరంగల్ని అభివృద్ధి చేసుకోవాలన్న పట్టుదలతో ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఉన్న మన సీఎం గారు కూడా అదే మాటగా మొన్న ఉన్న 3 బహిరంగ సభల్లో అదే మాట చెప్పడం జరిగింది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఒక ఉన్నత విద్యావంతురాలిగా, ఒక మహిళగా, మహిళల సమస్యలు అత్యధికంగా తెలుసు కాబట్టి మహిళల సపోర్ట్ ఉండాలని, ఇక్కడ అత్యధికంగా మహిళా ఓటర్ల శాతం ఎక్కువ ఉంది వరంగల్ లోక్సభ పరిధిలో. కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు అండదండగా ఉండాలని, అందరూ కూడా యువత అయిన తర్వాత మిగతా ప్రజానికాన్ని అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, కడియం కావ్య కూడా నీతి నిజాయితీగా పనిచేసి మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మీ కష్టసుఖాలలో పాల్పంచుకుంటూ వరంగల్ని గొప్పగా అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయత్నిస్తాను అని మీ అందరికీ తెలియజేస్తూ, మేము ఇన్ని 4 నెలల్లో 2 నెలలు, 1 నెల అసెంబ్లీ, 1 నెల కోడ్తోటే పోయింది. 2 నెలల్లో మేము ఎన్ని తీసుకురావాలో అన్ని స్కీములు చేస్తే 2 నెలల్లోనే ఇంకా ఏమి చేయలేదని రోడ్డు మీదకి ఎక్కి బట్టలు చింపుకొని గొగ్గులు పెడుతున్న హరీష్ రావు, బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వీళ్ళు తప్పుదారి పట్టించే విధంగా 10 ఏళ్ళు చేసి KG to PG కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, ఇవన్నీ ఏవి కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినా ఇంప్లిమెంట్ చేయలేని దద్దమ్మలు ఇలా రోడ్డు మీదకి వచ్చి మైకులు పట్టుకొని మాట్లాడుతా అంటే సిగ్గనిపిస్తుంది. వీటన్నిటిని కూడా ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. వరంగల్ జిల్లా అభివృద్ధి గురించి పోబోతున్నటువంటి ఓటు, గతంలో వేసిన 10 ఏళ్ళు వేసిన ఓట్లు అన్నీ కూడా భయానికి ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవటానికే 6 నెలలు పట్టేది. వీళ్ళు అడిగి తెచ్చుకునేది కాదు. మరి ముఖ్యమంత్రి గారు ఈ నెలలో 2 సార్లు సభలు పెడితే కూడా 2 సభలలో